అచంట నియోజకవర్గం అచంట మండలంలోని పెనుమంచిలి గ్రామం వద్దనపు గురువులో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అచంట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని మాట్లాడుతూ అస్పృశ్యతను అధిగమించి అక్షరాలను మాలలుగా చేసుకుని ప్రపంచంలో మహోన్నత వ్యక్తిగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందనివాడు కాదు, ఆయన అందరివాడు అని ఆయన స్ఫూర్తితో పెనుమంచిలి గ్రామంలో ఐఏఎస్ ఆఫీసర్గా డాక్టర్లు ఉపాధ్యాయులుగా ఉన్నతమైన స్థానంలో ఈ గ్రామస్తులు ఉండడం అభినందించదగ్గ విషయమని, అంబేద్కర్ చదివిన డిగ్రీలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా డిగ్రీలు చదవలేదు, సాధించలేదని అన్నారు. ప్రజలందరూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుంటే వారి అభివృద్ధి పదంలో దూసుకుపోతారని ఆ మహనీయుని కొనియాడుతూ స్మరిస్తూ పితాని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు ఈ విగ్రహానికి తనదైన శైలిలో విగ్రహం యొక్క రూపురేఖలు కానీ దాని యొక్క నిండుదనాన్ని కూడా తనదైన శైలిలో చెన్నారావు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క జన్మం సంతృప్తిని పరచడానికి, వారి యొక్క కృతజ్ఞతలు తెలియపరచుకునే కార్యక్రమంలో మిత్రుడు చెన్నారావు గారు ఈ కార్యక్రమం చేసిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమానికి సభా కార్యక్రమంగా తెచ్చిన చెన్నారావు గారు, ఈ కార్యక్రమం పాల్గొన్న సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, నీటి విధాన సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు, జెడ్పీటీసీ సురేష్ బాబు గారు, అలాగే ఇందాకే చెప్పాడు దేవుడా రాజకీయ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అభిమానులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఆశించాం వర్ష ప్రభావం వల్ల ఏదైనా కూడా అభిమానులు అందరూ వచ్చారు. ఆత్మీయులందరూ, చెన్నారావు గారికి సంబంధించిన ఆత్మీయులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం ఇది చిన్నగా జరిగినట్టు కాదు. నాయకులే వచ్చారు అందరూ కూడా, ఎవరు చిన్నవారు రాలేదు. పెద్దగా జన సమీకరణ అనేది ఉండాలనేది ఆలోచించినప్పుడు కూడా ఈనాడు వర్ష ప్రభావం వల్ల జరిగిన ఈనాడు అంబేద్కర్ యొక్క కార్యక్రమం ఈ విగ్రహావిష్కారానికి 6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాల కారణం మనందరికీ తెలుసు. ఏదైనప్పుడు కూడా విగ్రహావిష్కరణ అంబేద్కర్ యొక్క భావజావాలు కానీ, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కానీ, భారత రాజ్యాంగకర్త పూజ్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాలు సమాజానికి అందించాలనే ఆలోచనతో మాత్రం విగ్రహాలు పెడతా ఉన్నాం. వారి ఆలోచనలు ప్రతి భారతీయ పౌరుడికి భారత రాజ్యాంగంలో ఈవేళ శాంతి, అనేక మతాలు కులాలు ఉన్నప్పుడు కూడా సమైక్యవాదం, దానికి స్ఫూర్తి రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తిని ఈనాడు భారతదేశంలో, ప్రపంచంలో ఇన్ని వర్గాలుంది, ఇన్ని మతాలుంది కూడా ఆ యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, ఆనాడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి ఈనాడు మన ఎప్పుడు కూడా జన్మతర భారతదేశ ప్రతి పౌరుడు కూడా రుణపడి ఉండాలనే ఆలోచనతో మాత్రమే ఈనాడు కార్యక్రమం చెప్తా ఉన్నాం. ఈనాడు అంబేద్కర్ యొక్క భావజావాలు